నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నాకు స్టార్టింగ్ చిన్న డౌట్, మెడిటేషన్ కి మనీకి ఏమన్నా సంబంధం ఉంటుందా? మానసికంగా ప్రశాంతంగా ఉంటే మనీ వస్తుందా ఏమన్నా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవత్. అవునండి, మెడిటేషన్కి మనకి సంబంధం ఉంది మేడం. అంటే మెడిటేషన్ చేసిన తర్వాత మనం దేనిపైన అయితే ఫోకస్ పెడతామో అది మనకు వస్తుంది. మనకు మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది మేడం? ప్రశాంతమైన మనసు వస్తుంది. ఈ ప్రశాంతమైన మనసును తీసుకెళ్ళి మనీ పైన పెడితే మనీ ఫ్లోయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం కన్ఫ్యూజ్. అంటే సింపుల్ చెప్పాలంటే మన ఫోకస్, మన దృష్టి ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ శక్తి వెళ్తుంది. ఎక్కడికి శక్తి వెళ్తుందో అక్కడ రిజల్ట్స్ వస్తుంది. ఇక్కడ మన ప్రశాంతమైన మనసు ఏర్పడింది మేడం. ప్రశాంతమైన మనసు వచ్చినప్పుడు మన ఫోకస్ పెరుగుతుందా? ఫోకస్ పెరిగింది. ఇప్పుడు ఆ ఫోకస్ మొత్తం కూడా మనీ పైనే పెట్టాలి. అంటే మనీ గురించి ఆలోచిస్తూ కస్టమర్స్ గురించి, కస్టమర్స్ యొక్క బెనిఫిట్స్ గురించి కావచ్చు, లేకపోతే మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ కొన్ని ఉంటాయి మేడం. లైక్ ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ ఫైనాన్షియలీ అడుకుంటూ వచ్చేస్తుందా? అయితే ఎస్, అది అడుకో వెంటనే రాదు మేడం. అవకాశాలు వస్తాయి. చాలా మంది ఏంటంటే ఇదే డౌట్ నన్ను అడుగుతూ ఉంటారు. మేము అనుకున్నాం, టైప్ వచ్చేసాం, మనీ టైప్ చేసాం, వచ్చిందంటారు. నిజంగా ఈరోజు చేయండి. అందరూ కూడా ఎవరికైతే మనీ కావాలో ఒకసారి మనీ టైప్ చేస్తూ మేము చెప్పినటువంటి విషయాలు లాస్ట్ వరకు చూడండి. చాలామంది ఏం చేస్తారంటే మేడం, మన కామెంట్ చూసి వెంటనే చేస్తారు, కానీ లాస్ట్ వరకు చూసి ఎపిసోడ్స్ లాస్ట్ వరకు చూసినప్పుడే కదా రిజల్ట్స్ వచ్చేది. సో మనీ టైప్ చేసిన తర్వాత నేను ఏమంటారంటే మెడిటేషన్ అన్నారు కదా, మనీ మెడిటేషన్ చేయాలి మేడం. అంటే మామూలు మెడిటేషన్ వేరు, మనీ మెడిటేషన్ వేరా? ఎస్ మేడం. అంటే మెడిటేషన్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఉంటాయి. క్యాండిల్ మెడిటేషన్, దీప మెడిటేషన్ ఉంటుంది, జపానికి సంబంధించింది ఉంటుంది, మనీకి సంబంధించింది ఉంది. అయితే మెడిటేషన్ కొద్దిసేపు శ్వాసను గమనించమని చెప్తుంటాం. కొద్దిసేపు శ్వాసను గమనిస్తే మనసు నిదానం అవుతుంది. ఆ మనసు నిదానమైనప్పుడు పవర్ఫుల్ మనీ అఫర్మేషన్స్ గోల్డ్ కలర్ను ఆవాహనం చేసుకోవాలి. ఎందుకంటే మీరు చూడండి, బంగారం చూస్తే గోల్డ్ కలర్, మీరు చూడండి ఏదైనా సరే గోల్డ్ కలర్లో మనకు ఉంటుంది. ఆ గోల్డ్ కలర్ను మనం ఊహించుకుంటూ, గోల్డ్ కలర్ మీ శరీరంలోకి ప్రవేశించడం భావించుకుంటూ మనసులో పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ రిపీట్ చేయాలి. ఇది మీ క్లాసెస్లో అయితే పర్ఫెక్ట్గా నేర్పించడం ఉంటుంది మేడం. ఒక చిన్న ఎపిసోడ్ కాబట్టి మనం జస్ట్ అలా చెప్పడం ఉంటుంది, బట్ మిగతా అన్ని విషయాలు కూడా క్లాస్లో కవర్ అవుతాయండి హరిత గారు. మనీ మెడిటేషన్ చేస్తే డబ్బు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది, డబ్బు మన దగ్గరికి వస్తుంది అంటారు. ఇవన్నీ క్లాసెస్లో రెగ్యులర్గా చెప్తూ ఉంటారుగా, ఎందుకంటే అందరికీ ఇంపార్టెంట్ మనీ. దీని గురించి చెప్తూ ఉంటారు మీరు. ఎస్, అవునండి. క్లాస్లో డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అంటే మనీ రావాలి అంటే మనీ మైండ్ సెట్తో పాటు దాన్ని ఆకర్షించుకోవడం కోసం మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ ఉంటాయి కదా, లైక్ వాటిని పదే రిపీట్ చేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళ వైబ్రేషన్స్ నా క్లాస్కి అటెండ్ అవ్వడానికంటే ముందు ఇలా ఉంటారు మేడం వాళ్ళు. సో ఇలా ఉన్న వీరిని నేను ఇలా చేస్తానని గ్యారంటీ ఇస్తుండే. ఎవరు కూడా ఇంత గ్యారంటీ ఇవ్వరు. మేము ఎందుకు అంత గ్యారంటీ ఇస్తామంటే మా ట్రైనింగ్ మేడం. ఇప్పటివరకు మేము 840 పైన ఇంటర్వ్యూస్ చేసాం, 860 క్లాసెస్ మేము కండక్ట్ చేసాం. సో మేము ఇక్కడ గ్యారంటీ, రిజల్ట్స్ గ్యారంటీ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, మీ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి, ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఈ మధ్యలో ఫ్యామిలీ ప్యాక్ టైప్లో ఇంకో ఆఫర్ కూడా తీసుకొచ్చారు కదా, దాని గురించి కూడా చెప్పండి. ఎస్ అండి. అంటే వినేటప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మీరు వినొచ్చు. మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే మాత్రం గూగుల్ ఫామ్ కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. ఆ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్లో వారు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు, రిజల్ట్స్ని పొందొచ్చు. లైఫ్లో సక్సెస్ అవ్వాలి, డబ్బు రావాలంటే మీ క్లాసెస్లో జాయిన్ అవ్వమంటారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.